మా చందుని కాపాడుతున్న నీకు ఏది కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నామమ్మా. ఇప్పుడు అడిగితే ఇస్తారా అండి? ఎందుకివ్వమమ్మా? ఏం కావాలో చెప్పు. ఈ ఇంటి కోడలుగా రావాలనుంది. మీరు కాదు అంటే ఇక నేను చెప్పటానికేం లేదు. మీరే ఆలోచించి కబురు చేయండి. జీవితం అడిగింది. జీవితమా? జీవితం ఏంటి చిన్న? తనకు ఆ ఇంటి కోడలిగా కొత్త జీవితం కావాలి అని అడిగింది. కోడలిగానా? అంటే నీకు? అవును, తనని నేను పెళ్లి చేసుకోవాలి అని షరతు పెట్టింది. ఏంటి చిన్న, ఏం చెప్తున్నావు నువ్వు? నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మరి నా కూతురు పరిస్థితి ఏంటి? నీకు ఆల్రెడీ పెళ్లి సెటిల్ అయిందని, నువ్వు వసుని పెళ్లి చేసుకుంటున్నావని, శుభలేఖలు కూడా పనిచేసావని నువ్వు అమ్మాయితో చెప్పలేదా? చెప్పాం అంకుల్, అన్నీ చెప్పాం. నేను వసు ప్రేమించుకున్న విషయం కూడా చెప్పాం. కానీ అమ్మాయి వినడం లేదు. మా నాన్నగారు మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము అని కూడా అన్నారు. కావలసినంత డబ్బిస్తామని కూడా అన్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం నేనే కావాలి అని అంటుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని అంటే ఇది చాలా అన్యాయం చిన్నా. మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుందని అందరికీ చెప్పుకున్నాం. ఊరు వాడ అందరికీ శుభలేఖలు పంచాం. ఇప్పుడొచ్చి నువ్వు ఇలా చెప్తే నేనేం కావాలి? నా కూతురు జీవితం ఏం కావాలి? ఇప్పటికే నా కూతురు విషయంలో అజ్ఞానంతో చాలా తప్పులు చేశాను. ఇప్పుడు నీలాంటి మంచి మనిషికి భార్యం చేస్తున్నానని చాలా పొంగిపోయేవాణ్ణి. ఇలాంటి సమయంలో నువ్వు ఇలాంటి మాట చెప్పడం మేం తట్టుకోలేం చిన్నా. నాకేం చేయాలో పాలుపోవట్లేదు అంకుల్. ఆ అమ్మాయి చాలా మొండిగా ఉంది. నిర్మమాటంగా పెళ్లి జరగకపోతే డొనేషన్ కి ఒప్పుకోనని తెగేసి చెప్పింది. అవసరమైతే ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను చిన్నా. ఆ అమ్మాయికి నేను నచ్చ చెప్పుకుంటాను. నా కూతురు జీవితం నాశనం చేయొద్దని నేను ఆమె కాళ్ళు పట్టుకుంటాను చిన్నా. పద చిన్నా. పద చిన్నా. ఆగండి డాడీ. ఎందుకు చిన్నలా మొహం తిప్పేసుకుంటావు? ఇందులో నీ తప్పే ఉంది. నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు. నీ ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నాకు తెలుసు. అలాగే నీ అమ్మంటే నీకెంత ప్రాణమో కూడా నాకు తెలుసు. ఈ మాట వినగానే నీ గుండె ఎన్ని ముక్కలైందో అర్థం చేసుకోగలను. ఈ క్షణం నీ మనసు ఎంత నరకం అనుభవిస్తుందో నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ మనసులో ఉంది నేనే కదా చిన్నా.
చెప్పనా? నాలాంటి ప్రియురాలు నీకు కావాలంటే మళ్ళీ దొరుకుతుంది, కానీ అమ్మ మాత్రం దొరకదు చిన్నా. అమ్మ వసు, చూడు చిన్నా, అమ్మ లేకుండా ఇంతకాలం కష్టపడ్డా, అమ్మ దొరికింది. మళ్ళీ దూరం చేసుకోకు, అమ్మని కాపాడుకో, నన్ను మర్చిపో, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. అమ్మ వసు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ప్లీజ్ డాడీ, నా నిర్ణయానికి అడ్డు రాకండి. అమ్మలేని బాధ నేను అనుభవించాను, ఈ బాధ చిన్నకి రాకూడదు. వెళ్ళు చిన్నా, వెళ్ళి మీ అమ్మని కాపాడుకో, వెళ్ళు. ఏమైంది మీ అందరికీ? ఎందుకలా ఉన్నారు? అమృత, లే, నువ్వు డల్గా ఉండకూడదు, లే. నువ్వు యాక్టివ్గా ఉండాలి. నువ్వు ఒక్కదానివి నవ్వుతూ ఉంటే ఇల్లు మొత్తం కలకల్లాడుతూ ఉంటుంది. ఎలా నవ్వుతూ ఉండమంటావు చందు? అదసలు ఎలా కుదురుతుంది? మనసులో దిగుమింగలేనంత బాధ పెట్టుకొని ఎలా నవ్వుతూ ఉండమంటావు? కళ్ళ ముందు పరిష్కారం దొరకని సమస్య వేధిస్తూ ఉంటే హుషారుగా ఎలా ఉంటాను చందు? పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదండి. వెతికే ఓపిక, అర్థం చేసుకునే తీరిక మనకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అసలు నా దృష్టిలో ఇది సమస్యే కాదు. మరెందుకు మీరందరూ ఇంతలా బాధపడుతున్నారు? ఏంటి పెద్దమ్మా, సమస్య కాదు అంటావేంటి? ఆ కావేరి ఎలాంటి మెలకు పెట్టిందో చూసావుగా. ఇటు చూస్తే టైం లేదు, అటు ఆ కావేరి ఒప్పుకోదు. ఏం చెయ్యాలి? అవును చందు, మనకి టైం చాలా తక్కువగా ఉంది. కనీసం ఇంకో డోనర్ కోసం వెతికే అవకాశం కూడా లేదు. అసలు ఎందుకు ఇంకో డోనర్? ఆ అవసరం ఏంటి? నన్ను బతికించుకోవాలి అనే ఆరాటం మీకెందుకు? అదేంటి చందు అలా అంటావు? అవునండి, ఇప్పుడు నేను బతికి ఏం చేస్తాను? ఎవరిని ఉద్ధరిస్తాను? అవే మాట చందు. నిజం అమృత, అసలు నాకు చనిపోయే జబ్బొచ్చిందని తెలియగానే మీ
మీరందరూ ఈ పాటికి మానసికంగా సిద్ధపడిపోవాలి. అనవసరంగా నన్ను బతికించాలని ఆలోచించి ఇన్ని సమస్యలు తెచ్చారు. ఇక చాలు చందు, చాలా బాగా చెప్తున్నావు. నువ్వు చెప్పినంత ఈజీ కాదు సిద్ధం కావడం. ఎంత ప్రాక్టికల్ గా ఉండాలి అన్నా అది వీలు కాదు. మనం మనుషులం, మనకి మనసు ఉంటుంది. ఈ మనసుకి మమతల గురించి, వాటి విలువల గురించి తెలుస్తుంది. పోతే పోయావులే అనుకోవడానికి మేమేమీ రాక్షసులం కాదు. మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా కోసం వసు చిన్నాల జీవితాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదండి. అసలు నేను బతకాలి అనుకుంటుందే వసు చిన్నాల పెళ్లి చూడడం కోసం. నేను పోయినా నా స్థానాన్ని వసు భర్తీ చేయగలదనే నమ్మకంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అనుకున్నాను. వాళ్ళ పెళ్లి కాకుండా నేను బతికి ఎవరిని ఉద్ధరించాలి? వద్దండి, వెంటనే కావేరికి చెప్పేయండి. తను డొనేట్ చేస్తా అన్నా నేను సిద్ధంగా లేనని చెప్పేయండి. వసుకి చిన్నకి వెంటనే పెళ్లి చేయండి. నువ్వన్నా చెప్పమృత. ఎవరు మాట్లాడరేంటి? ఏం మాట్లాడమంటావు చందు? నువ్వు తీసుకున్నంత ఫాస్ట్ గా మేము నిర్ణయాలు తీసుకోలేం. అలా నిర్ణయాలు తీసుకోగలిగితే ఈయనెందుకు అంత బాధపడతారు? నేనెందుకు భార్గవి ఆడించినట్లు ఆడి ఆయనకి ద్రోహం చేస్తాను? నీకు నీ ప్రాణం కంటే చిన్న సంతోషం ముఖ్యం. మాకు మా సంతోషాల కంటే నీ ప్రాణాలు ముఖ్యం. మీకెలా చెప్పాలో తెలియడం లేదు అమృత. అయినా నేను సర్జరీ చేయించుకుని ఎంతకాలం బతుకుతాను? మాక్సిమం 10 ఏళ్ళు. కానీ వాళ్ళు 100 ఏళ్ళు కలిసి బతకాల్సిన వాళ్ళు అమృత. అంటే బ్రతికినంత కాలం అమ్మని చంపుకుని ఈ పెళ్లి చేసుకున్నాను అనే బాధని చిన్న మనసుని మెలిపెట్టదా? లేదు చందు, నువ్వు కేవలం నీ కొడుకు మీద ఉన్న ప్రేమతో మాట్లాడుతున్నావు, కానీ మానవత్వంతో ఆలోచించట్లేదు. అలా ఆలోచిస్తే మా బాధ ఏంటో నీకు అర్థమయ్యేది. మీరెన్ని చెప్పినా నాకు మాత్రం వసు చిన్నాల పెళ్లి జరగడమే ముఖ్యం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏది కావాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వు కాదు చందు. చిన్న చిన్న మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలి, అంతే. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. చిన్నా, తాతయ్య,
ఏంట్రా నిద్ర పట్టడం లేదా? అదేం లేదు తాతయ్య. మరి ఇక్కడేం చేస్తున్నావురా? తెలీదు తాతయ్య. ఆ? ఆ, ఆ, అదే లోపల గాలి లేక ఊపిరాడట్లేదు. గాలి కోసం ఇలా. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే మనిషిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు మనసుకి ఊపిరి అందదురా. ప్రేమ ప్రపంచాన్ని జయించే ధైర్యాన్నిస్తుందిరా. అదే ప్రేమ దూరం అయితే మనిషికి వెలుగును కూడా చూడలేని పిరికివాడిగా మారుస్తుందిరా. ప్రేమ ఫలిస్తే అమృతంలా ఉంటుంది. అదే ప్రేమ చేజారుతూ ఉంటే గరళం కంటే ఘాటుగా ఉంటుందిరా చిన్న. తాతయ్య, ఊరుకోమని చెప్పడానికి కూడా నా మనసు రావడం లేదురా. మీ ప్రేమకు మొదటి సాక్ష్యం నేను. ప్రేమ విలువ గురించి నీకంటే 50 సంవత్సరాల ముందే తెలుసుకున్నాన్రా. ప్రేమించిన మనిషిని వదులుకోవాల్సి వస్తే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసురా. ఏం చేయాలి తాతయ్య? నాకు జీవితంలో మొట్టమొదటిసారి ప్రేమంటే ఎలా ఉంటుందో పరిచయం చేసింది వసు. అమ్మ నాకు అమ్మగా పరిచయం కాకముందే వసు నా మనసుకు దగ్గరైంది. వసు ప్రేమలో నేను ప్రియురాల్ని కాదు తాతయ్య, అమ్మని కూడా చూసుకున్నాను. కానీ ఈరోజు అమ్మ కోసం వసుని వదులుకోవాల్సిన అవసరం వస్తుంది అని అసలు అనుకోలేదు తాతయ్య. చిన్న, నీకు నీకు బాధ అనిపించినా నేను ఒక మాట చెప్పనా? ఏంటి తాతయ్య అది? వద్దురా, వస్తును వదులుకోవద్దు. తాతయ్య, తాతయ్యగానే చెప్తున్నానురా, వద్దు. ఎవరి కోసం నువ్వు వస్తువుని వదులుకోవద్దు. ఏంటి తాతయ్య మీరనేది? నిజంరా, నిన్నటి దాకా మీ అమ్మ కోసం తల్లడిల్లాను. కానీ ఇప్పుడు నీ ప్రేమను సమాధి చేసి దాని మీద మీ అమ్మ జీవితం నిలుపుకోవడం నాకిష్టం లేదురా. మేము ఇవాళ కాకపోతే రేపైనా పోయేవాళ్ళం. మా కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దురా. పండుటాకులు రాలిపోవడం అనేది ప్రకృతి సహజం. వాటి కోసం ఆరాటపడ్డం, ఇలా త్యాగాలు చేయడం అవివేకం రా. చందుకి కన్న తండ్రిగా చెప్తున్నాను, నా కూతురు చనిపోయినా పర్వాలేదురా, నీ ప్రేమని చంపుకోకు. ఎంత బాగా చెప్పారు తాతయ్య. అమ్మని వదులుకొని నా ప్రేమను బ్రతికించుకోవాలా? తాతయ్య, మీకు గుర్తుందా, అనంతగిరి యాక్సిడెంట్ లో నాన్న చనిపోయారు అని అమ్మకి తెలిసిందట. ఆ క్షణమే ఎంతో ప్రేమించిన భర్త దూరం అయిపోయాడు అని అమ్మ కూడా చనిపోదాం అనుకుందంట. కానీ నేను కడుపున పడ్డాను అని తెలిసి నా కోసం బ్రతికింది. నేను పెద్ద అవుతుంటే కాలిపోయిన అమ్మ మొహం చూస్తే భయపడి పాలు కూడా తాగనేమోనని మొహాన్ని సర్జరీ చేయించుకుంది. పసితనంలోనే నేను దూరం అయితే నన్ను చూడాలన్న ఒకే ఒక్క కోరికతో 20 ఏళ్లకు పైగా జైలు జీవితం అనుభవించింది. ఇప్పుడు కూడా నా కోసం ఆలోచిస్తూ వసుని పెళ్లి చేసుకో, నేను చచ్చిపోతాను అని అంటోంది. నా కోసం అంత చేసిన నమ్మకం నేనిచ్చే బహుమతి ఏం తాతయ్య? ఆవిడ చావా? నా కోసం 25 ఏళ్లు తన సుఖాన్ని సంతోషాన్ని అమ్మ దూరం చేసుకోగలేంది. అమ్మ కోసం నేను అమ్మాయికి దూరం కాలేనా? అలా చేయలేకపోతే నన్ను మనిషిని పిలుస్తారా తాతయ్య? మరి నీకు బాధ అనిపించడం లేదురా? బాధ లేదు అని చెప్పను తాతయ్య, ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆశపడటం, అది అందకపోతే బాధపడటం అలవాటైపోయింది తాతయ్య. చిన్నప్పుడు ఏడుపు వచ్చేది, రాను రాను కన్నీళ్ళు రావటం మానేసే. చాలా కాలం తర్వాత ఇదిగో ఇప్పుడే మళ్ళీ కన్నీళ్లు పలకరించాయి. ఇవి కూడా అలవాటైపోతాయి తాతయ్య, అలవాటైపోతాయి. తాతయ్య, నీ మాట విని అమ్మని చంపుకుని నిన్ను పెళ్లి చేసుకున్నా జీవితాంతం వసుతో నేను సుఖంగా ఉండలేను. అది నిజం,
అలాగే ఈ బాధని మర్చిపోలేను. ఇది నిజం. మీరా రండి. కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అవేమి ఇప్పుడు వద్దమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒక్కసారి ఇలా కూర్చుంటావా? చెప్పండి. అమ్మా, నీ వల్ల ఒక గొప్ప మహోపకారం జరగబోతుంది. చావు పల్లకెక్కాల్సిన నా కూతురు బ్రతకబోతుంది. అది నాకే కాదు, మా ఇంట్లో అందరికీ సంతోషం. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను మీకు సాయపడే అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఎంత మంచి కుటుంబం అండి మీది. ఒకరికి మించి ఒకరు గొప్ప వ్యక్తిత్వం కల మనుషులు. మీ అందరి మధ్యలో ఉండే ఆప్యాయతలు, అభిమానాలు చూస్తుంటే నాకు నిజంగా చాలా ముచ్చటగా ఉంది. అందుకేనండి నేను మీ కుటుంబంలోకి రావాలి అని కోరుకుంటున్నాను. ఆ విషయం గురించే నేను మాట్లాడడానికి వచ్చానమ్మా. అసలు ఈ సర్జరీ జరుగుతుందో లేదో అర్థం కావట్లేదు డాక్టర్. అదేంటి అమృత అలా అనేసావు? నాకు అసలు సర్జరీయే వద్దు, వసు చిన్నాల పెళ్లి చూసి చచ్చిపోతాను అంటుంది. నా కోసం ఆ జంటను విడదీయొద్దని చాలా గట్టిగా చెప్తుంది చందు.